కొంతమంది ఏం చేస్తారంటే బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడగానే ఆ పర్సన్కి ఒక ఆస్పిరిన్ మాత్ర వేసేసి అప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు. లేదా బీపీ 180 200 ఉంది అని చెప్పి ఒక డెపిన్ మాత్రం నాలుగు కింద పెట్టి అప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు. ఈ రెండు చేయడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం సిటీ స్కాన్ చేస్తేనే అది హెమరేజిక్ స్ట్రోకా ఇస్కెమిక్ స్ట్రోకా అని తెలుస్తుంది. అది ఏ రకమైన స్ట్రోకో తెలియకుండా ఆస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్ ఇవ్వడం వల్ల పొరపాటున ఆ పేషెంట్కి హెమరేజిక్ స్ట్రోక్ అయి ఉంటే కనుక మనం హాని చేసిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే పేషెంట్కి బీపీ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ సిచ్యువేషన్లో ఆ బీపీని చాలా కంట్రోల్డ్గా నెమ్మదిగా మానిటర్ చేసుకుంటూ హాస్పిటల్లో కంట్రోల్ చేస్తాం. అలా కాకుండా ఒక డెపిన్ నాలుగు కింద వేయటం వల్ల ఏమవుతుందంటే 200 ఉన్న బీపీ సడన్గా 150 140కి పడిపోతుంది. ఇలా చేయటం వల్ల ఆ స్ట్రోక్ పెరిగిపోయి పేషెంట్కి ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ప్రాక్టీసెస్ చేయటం అనేది చాలా ప్రమాదం. పేషెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి టాబ్లెట్స్ ఇంటి దగ్గర వేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేయాలి.